జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నగారాలో కీలక ఘట్టానికి అడుగుపడింది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కాగా ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న, పోలింగు 14న కౌంటింగ్ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సన్నద్ధతను ఎంఆర్ఓలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి సాయిరాంకు సూచించారు. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్ల పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయవచ్చు. అయితే ఆన్లైన్ ద్వారా భర్తీ చేసినప్పటికీ స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉంటుంది. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరి. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ విజయ్, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు అనేది వేగవంతంగా పుంజుకుంటుందని చెప్పుకోవాలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పోర్లో అన్ని పార్టీలు కూడా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే బీఆర్ఎస్ కూడా బూత్ స్థాయిలో కూడా ఏదైతే కార్యకర్తలకు సంబంధించి ఓట్లకు సంబంధించిన ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నాలు ఉందనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక కీలక అంశం చూసుకుంటే కనుక బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి పేరును తెలుసుకోకపోవడంతో కొన్ని అనుమానాలకు తావు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాము. అంటే పోటీ నుంచి తప్పుకుంటుందా, లేక చివరి నిమిషంలో బలమైన పేరుతో రంగంలో దిగుతుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఏదైతే తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంబంధించిన రాజకీయ వర్గాల్లో చాలా క్లియర్ గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో మనకి ఇంకొక కీలక అంశం చూసుకోవచ్చు. ఏదైతే ఈ ఓటర్ల సమీకరణలో కూడా ఒక రకంగా వేడెక్కుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఈ ఓటర్లు కూడా ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళకు గేమ్ చేంజర్ గా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉంది విజయ. ఇది ఈ ఒక్కసారి మనం ఈ డీటెయిల్స్ చూస్తే కనుక దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 97,000 మంది ఓటర్లు ఈ 30 నుంచి 39 ఏళ్లకు సంబంధించిన యువకులే ఉండడం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ అయితే మనం ఇప్పటికీ మనం చెప్పుకున్నాము, అక్టోబర్ ఏదైతే ఇవాళ నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందో అక్టోబర్ 21 వరకు కూడా అవకాశం నామినేషన్ దాఖలు చేసుకొని ఉన్నారు. అలాగే అక్టోబర్ 22న నామినేషన్ పరిశీలించి అక్టోబర్ 24న అంటే ఉపసంహరణ అంటే నామినేషన్ వేసుకొని కొన్ని కారణాల వల్ల ఏమన్నా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే కనుక అక్టోబర్ 24న దానికి సంబంధించి ఉపసంహరణ చేసుకోవచ్చు. అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ కూడా షేక్పేట రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చాలా క్షుణ్ణంగా ఇప్పటికే కర్ణన్ ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కర్ణన్ దాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. అయితే ఎన్నికల వ్యాప్ పర్యవేక్షకుడిగా ఏదైతే సంజీవ్ కుమార్ లాల్ ఈ 2014 బ్యాచ్కు సంబంధించిన ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ కూడా ఈ బాధ్యతలు స్వీకరించి ముందు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది. ఇది ఈ షెడ్యూల్ తో జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణం మరింత ఉత్కంఠభరితంగా మానే చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు విజయ. శ్రీకాంత్, అదే చూసుకున్నట్టయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి అటు ఏదైతే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోటీ హోరాహోరీగా సాగేటట్టుంది. దీనికి సంబంధించి అసలు ఓట్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? అయితే ఇక్కడ అన్ని పార్టీలు చాలా కీలకంగా గుర్తించుకోవాల్సిన ఒక అంశం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక చెప్పుకున్నాం, యువకుల పైన శ్రద్ధ ఖచ్చితంగా వహించాల్సిన అవసరం ఉంది ప్రతి పార్టీ కూడా.
అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించకపోవడం అనేది అంటే ఈ పోటీలో నిలువనుందా లేక పక్కకు తప్పుకోనుందా అన్న అంశం అయితే కూడా క్లియర్ అర్థమవుతుంది. అయితే పోటీలో అయితే ఉండకపోవచ్చు అన్న అంశం అయితే ఇప్పటి వరకు క్లియర్ గా వినిపిస్తా ఉందంటే కూడా అక్కడ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఖచ్చితంగా ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీటును గెలవాలని ఒక నెపంతో చాలా ముమ్మరంగా అటు సోషల్ మీడియాలో కానీ యువకులను ఆకర్షించే దిశ కానీ ఎక్కువ మొత్తంలో వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అలాగే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కూడా సంబంధించి సిట్టింగ్ సీటు కాపాడుకోవాలనే నేపథ్యంలో మనం నిన్న కూడా చూసుకోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో సీటు గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఒక ఓటు 10,000 ఇచ్చి పర్లేదు గెలిచే ప్రయత్నం చేసినట్టు కూడా సంచలన ఆరోపణలు కూడా ఇచ్చారు. అంటే ఎవరికి వారు వారి విధాలను ఫాలో అవుతూ ఖచ్చితంగా గెలవాలన్న ఒక తపంతో ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ పోటీ ఉన్న పరిస్థితులు అయితే మనకు అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే నిజానికి ఇవాళ నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇంకా ఇప్పటికి కూడా ఇంకొక 2 రోజులు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయడం ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తాం. అంటే చివరి వరకు ఇక్కడ అభ్యర్థి అనేది బీజేపీ అభ్యర్థి అనేది అక్కడ వస్తారా లేకపోతే రారా అన్నది సందిగ్ధమే. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సాగుతుంది. వాళ్ళ ప్రచారాలు కూడా చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.